నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. పవన్ కళ్యాణ్ గారికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఆయన. నిన్న ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. అలాగే అన్నా లెజినోవా గారు, అన్నా కొణిదెల గారు ఆవిడ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళం చూస్తూనే ఉన్నాం. ఆయనకి గడిచిన నెల మనం చూసుకుంటే ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ ముంబైలో ఆయనకి చికిత్స జరిగింది. రైట్ షోల్డర్కి, లెఫ్ట్ షోల్డర్కి కొంచెం టైం తీసుకున్నారు. రైట్ షోల్డర్ ఆయన భోగాపురం లాంచ్ అప్పుడు కూడా ఆయన నిజంగా హీ వాస్ ట్రబుల్డ్ లాట్. ఆయన పైకి కట్టుకునే వచ్చారు. అట్ ద సేమ్ టైం నిన్న మాత్రం అది తీసేశారు. మొత్తం వేడుకల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆయన చేతిని ఇలా పిసుక్కుంటున్నారు. ఎందుకంటే చాలా వరకు ఆయనకి పెయిన్ఫుల్గా అనిపించింది నిన్న. అండ్ ఎంత నొప్పైనా భరించి నిన్న ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. తర్వాత రాజమండ్రిలో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే పర్యటన మధ్యలోనే ఆయనకి హై వైరల్ ఫీవర్ వచ్చింది. హై వైరల్ ఫీవర్తో ఆయన ఇమ్మీడియట్గా హైదరాబాద్ వచ్చేసారు. ఆయనకి అస్వస్థతకు గురయ్యారు. అట్ ద సేమ్ టైం షోల్డర్ పెయిన్ కూడా హెవీ పెయిన్ నిన్న పెరగడంతో హైదరాబాద్ వచ్చారు. రేపు అసెంబ్లీ సమావేశాలకి మోస్ట్లీ ఆయన రాకపోవచ్చు. ఇది 10 రోజులు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు. వర్షాకాల సమావేశాలకి బై ఆల్ మీన్స్ ఆయనకు అంత ఒంట్లో బాగాలేదు కాబట్టి సడన్ హిట్ ఆఫ్ వైరల్ ఫీవర్ కాబట్టి ఈరోజు ఆఖరికి బండ్ల గణేష్ గారి కూతురు పెళ్లికి కూడా ఆయన వెళ్ళలేదు. అలా మిస్సెస్ అన్నా గారు వెళ్ళారు, మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. ఆ విజువల్స్ అని మీరు చూడొచ్చు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒక డిఫరెంట్ టోన్లో అందుకున్నారు. క్యాబినెట్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు రాలేదని, దాని తర్వాత మనం చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చాయి అన్నట్టు ప్రచారాలు చేస్తూ అట్ ద సేమ్ టైం నిన్న గవర్నర్ ఎట్ హోమ్ కూడా ఆయన వెళ్ళలేకపోయారు వైరల్ ఫీవర్ వల్ల. అది మిస్ అవడంతో, అది కాకుండా ఈసారి ఆయన అసెంబ్లీకి వైరల్ ఫీవర్ వల్ల రాకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో గ్యాప్ వచ్చేసిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎన్కాష్ చేసుకుంటుంది వైసీపీ బ్యాచ్. నిజంగా ఒకటి గుర్తుపెట్టుకొని, క్యాబినెట్ మీటింగ్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగ్ స్టైల్ అందరికీ తెలిసిందే. అది చాలా లెందీగా వెళ్తుంది. అంటే ఒక 4 hours to 5 hours మినిమం ఎక్స్టెంట్ ఆఫ్ టైం పడుతుంది. ఆయనకు ఆల్రెడీ బ్యాక్ ప్రాబ్లం ఉంది, చేయి ప్రాబ్లం ఉంది కాబట్టి అంతసేపు కూర్చోలేరు కాబట్టి ఆయన అప్పుడు వెళ్ళలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయన శుభ్రంగానే వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, హ్యాపీగానే ఉన్నారు. కానీ వీళ్ళకి కనిపించిందంటో మనకు అర్థం కాదు. అట్ ద సేమ్ టైం నిన్న ఎట్ హోమ్కి ఆయనకు వైరల్ ఫీవర్ ఉండటంతో ఆయన వెళ్ళలేదు. వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతుంటే అసెంబ్లీ సమావేశాలకు ఎలా వస్తారండి ఎవరన్నా? అంత తీవ్ర అస్వస్థతతో ఉన్న పరిస్థితి. ఆయన రేపు అర్జెంటుగా వైసీపీకి ప్రూవ్ చేయడానికి అసెంబ్లీ సమావేశాలకు రావాలంట. వీళ్ళు మాత్రం రారు. మెగా డిఎస్సీ పైన రోడ్డు పైన రభస చేస్తున్నారు. కానీ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డికి అండ్ టీంకి దమ్ము లేదు. కానీ ఇలాంటి వార్తలు సృష్టించి మధ్యలో చీలికలు వచ్చేసి కూటమిలో చీలికలు వచ్చిందని ఎదురు చూస్తూ ప్రతిరోజు ఎదవేషాలు వేస్తూనే ఉన్నారు. ఇదంతా అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు విడదీయలేని కూటమి. వచ్చే 15 ఏళ్ళకు కూడా ఈ కూటమి ఇలాగే ఉంటుంది. సో లెట్ us all pray for his healthy recovery and we wish he attends assembly very soon. సో మీ ఒపీనియన్స్ ఏంటి వైసీపీ పెయిడ్ ప్రచారం పైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.